లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. ఆదాము దేవునికి కుమారుడు. చెప్దాం, ఆదాము దేవునికి కుమారుడు. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనాన్ని దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. దేవుడు ఆదామును ఎలా చేశారో, దేవుడు ఎలా ఉంటారో అచ్చం అలాగే దేవుని పోలికలో ఆదామును ప్రభువు చేశారు. దేవుడు తన పోలిక చెప్పిన ఆదామును చేసుకున్నప్పుడు ఆదాము పోలిక ఎలాంటి పోలిక? ఎవరి పోలిక? మనకంటే ఆదాము అతీతుడా? మనకంటే ఆదాము ప్రత్యేకంగా ఉన్నాడా? ఆదాము ఎలా ఉన్నాడు? కోతిలా ఉన్నాడా? అచ్చం అంటే ఆదాము నుండి వచ్చిన వంశావళిని గూర్చి లూకా సువార్తలో చాలా స్పష్టంగా రాయబడింది. ఆదాము దేవుని పోలికలో సృజించబడి ఆ ఆదాము తర్వాత తన కుమారుడైన షేతును గురించి రాయబడింది. ఈ షేతు ద్వారా ఆ వంశావళి యొక్క ఆ క్రమాన్ని ఎలాగూ దేవుడు అభివృద్ధి పరిచారనేటువంటి విషయాలు మనకి లూకా సువార్తలో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. మానవుడు దేవుని పోలికలో సృజించబడి దేవుని పోలికలోనే కొనసాగుతున్నాడు. గనుక మనమందరము ఏ పోలికలో ఉన్నాం చెప్పండి? దేవుని పోలికలో సృష్టించబడిన దేవుని కుమారులము అనిపించుకునేటువంటి ఓ శ్రేష్టమైన పోలికలో మనం ఉండాలని దేవుడు ఆశపడి ఆదామును తన పోలికలో చేసిన దేవుడు ఆదాము నుండి ఈ రోజు వరకు ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిని అదే పోలికతో కాపాడుతూ వస్తున్నాడు. ఆమేన్. సరే, మంచిది. భౌతికంగా మన పోలిక దేవుని పోలికలో సృష్టించబడినప్పుడు ఇప్పుడు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా నీవు నా పోలికలో బ్రతకాలి, నాలా బ్రతకాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవుని కుమారులగునట్లు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. దేవుని కుమారులం అవ్వాలి అంటే ఆధ్యాత్మికంగా మనం దేవుని కుమారులుగా ఈ భూమి మీద ఆయన పోలిక చొప్పున మనం బ్రతకాలి అని అంటే మనలో ఉన్నటువంటి ఆ మూర్ఖ స్వభావాన్ని, నిందించబడేటువంటి క్రియా జీవితాన్ని, మూర్ఖమైన స్వభావాన్ని, వీటన్నిటినీ విడిచిపెట్టి మనం దేవుని కుమారులగునట్లు ఆయన ఏదైతే మనకి బోధించారో ఆ బోధించిన ప్రకారము జీవించే ఒక క్రమమైన జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుని కుమారులం అవుతాం. ఆయన పోలిక చెప్పునే బ్రతకగలుగుతాం. అలాగూ జీవించటానికి మనకు సనుగు అనేది అడ్డుబండగా ఉంది. సనగడం, సనుగులను సంశయములను మానేయాలి. సనగడం మానేయాలి. సంశయం, సందేహం, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఇంకా సందేహాలు రాకూడదు, సనుగులు రాకూడదు. దేవుడు చెప్పిందే
అధిక ఖచ్చితమైంది. వాక్యం ఏదైనా మనకు బోధించబడుతున్నప్పుడు అది దేవుని మాటగా స్వీకరించి అలాగూ మనము జీవించి మన లోపములను సరిచేసుకోగలిగితే మనము దేవుని పోలికలోనికి వెళ్ళిపోతున్నాం, దేవుని కుమారులుగా చేయబడుతున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు నందు ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆయన నిజమైన దేవుడని బోధించే ప్రతిదీ కూడా, ప్రతి మాట మన జీవితాలను పవిత్రపరచబడిన ప్రతి వారిని కూడా ఆయన నిత్యరాజ్యములో చేర్చగలిగినటువంటి ఏకైక సత్యదేవుడని యేసుక్రీస్తు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచాం. ఆయన సర్వమానవాళి కొరకు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని దారపోసి ఆయన సిలువేయబడి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచి మృతులకునో సజీవులకునో ఏకైక దేవుడని, ఒక రోజున ఆయన మరణించిన వారిని సహితం తిరిగి పునరుత్థానము ద్వారా ఆయన ఉండేటువంటి స్థలానికి తీసుకుని వెళ్ళబోతున్నారని, సజీవులుగా నిలిచి ఉన్న వారిని సహితం ఆ రోజున మహిమ శరీరాలతో తనతో పాటు తీసుకుని వెళ్ళబోతున్నారని మనము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అలాగెవరైతే నమ్మి విశ్వసించారో వారందరూ కూడా దేవుని కుమారులుగా ఉండటానికి దేవుడు అధికారం ఇచ్చారు. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో తన్ను అనగా యేసుక్రీస్తు వారిని ఎందరూ అంగీకరించిరో వారికందరికీ, అనగా యేసుక్రీస్తు అనే నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూడండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడని సర్వ మానవాళి కొరకు బలి పశువుగా వధించబడి సర్వ పాపాన్ని పరిహరించి తన రక్త ప్రోక్షణం ద్వారా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పరలోకవాసులుగా తీర్చిదిద్దిన గొప్ప దేవుడని ఎవరైతే తన నామమందు, ఆ పరిశుద్ధ నామమందు విశ్వసించి ఆయన్ని ఒప్పుకొని వెంబడిస్తున్నారో వారందరికీ దేవుని పిల్లలు అవ్వటానికి, దేవుని కుమారులు కుమార్తెలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చారంట. నేను దేవుని బిడ్డనే అనేటువంటి స్వతహాగా చెప్పుకునే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. నువ్వు ఒప్పుకోగలిగితే, నీవు ఆయన్ని వెంబడించగలిగితే, ఆయన కొరకు నీవు నిలబడగలిగితే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే నా దేవుడు, ఆయన్నే నేను వెంబడిస్తున్నానని ఎప్పుడైతే నీవు ధైర్యంగా దేవుణ్ణి ఒప్పుకుంటావో నీవు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని పిల్లలుగా దేవుడు మనకు అధికారం ఇచ్చారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. క్రీస్తు యేసునకు కలిగిన
ఈ మనస్సు మీరును కలిగి ఉండి. ఏ మనస్సు తెలుసా? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిసిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైన నిందలు, అవమానాలు వీటన్నిటిని భరించటానికి తను తాను తగ్గించుకొని మన కొరకు సుఖాన్ని, సౌఖ్యాన్ని అసలు విడిచిపెట్టకూడదు అనుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి మానవునిగా అనుభవించవలసిన ప్రతి వేదనను, ప్రతి సమస్యను అనుభవించి మానవులను ఆయన ఎంత ప్రేమించారో రుజువుపరుచుకున్నటువంటి దేవుడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి. నేను నా పోలికలో, నా స్వరూపములో మానవుణ్ణి చేసుకున్నాను. ఆ మానవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను గనుక మానవులు నశించిపోవడానికి వీల్లేదు అని మన కొరకు తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మన శిక్షను ఆయన భరించి ఈరోజు మనకింత గొప్ప భాగ్యాన్ని ఆయన అనుగ్రహించారు. ఆయన పిల్లలం అవటానికి, ఆయన కుమారులం అవటానికి. కానీ దీన్ని కూడా మనం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మనకంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉంటారండి. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాం? దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతున్నాం? దేవుని కొరకు ఏమైనా విడిచిపెట్టుకోగలుగుతున్నావా? దేవుని కొరకు నువ్వేమైనా త్యాగం చేయగలుగుతున్నావా? దేవుని కొరకు నీ ఆనందాన్ని వదిలిపెట్టుకోగలుగుతున్నావా? దేవుని కొరకు నీ సుఖాన్ని వదిలిపెట్టుకోగలుగుతున్నావా? ఆయన దేవుడై ఉండి మానవునిగా ఈ భూమి మీద సమస్త బాధల్ని, దారిద్ర్యాన్ని, అవమానాన్ని అనుభవించడానికి నిన్ను వెతుక్కుంటూ వస్తే మనమేమో పెద్దేదో గొప్ప అన్నట్టుగా, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయకుండా ఇంత నిర్లక్ష్యపరుస్తుంటే ఇప్పుడు టైం మంది, రేపు ఆయన టైం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? నీ టైం కనుక నువ్వు జీవించిన ఈ జీవితకాలం అంతట్లో నా ఇష్టమని నీవు ఒకవేళ అనేక విషయాల్లో దేవుని బాధ కలిగించే వ్యక్తిగా ఉంటే రేపు ఆయన సమయం వస్తుంది. అప్పుడేం చేస్తావు? ఇప్పుడు నీ టైము. ఎందుకంటే అన్నీ నీ చేతిలో ఉన్నాయి కనుక, ఆస్తి అంతా నీ చేతిలో ఉంది కనుక, అందుకే ప్రతి వారు నా టైం, నా ఇష్టం అని అనుకుంటున్నారు. ఇంకా దేవుని దగ్గర మనము ఎంత ఒదిగి ఉండాలో, ఎంత దేవుని సంతోషపెట్టాలో. ఈరోజు మనం అలా లేకపోతే రేపు దేవుని సమయం వస్తుంది. అప్పుడేం చేస్తాం? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా? నిలిచే ధైర్యము నీకుందా? తీర్పు దినమున ఆయన ముందర నిలవాలి మనం. ఆ ధైర్యం నీకుందా? అందుకే ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఈ జీవితం ఒక రోజున ముగించబడుతుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా, యేసుప్రభు వారు మనకు మాదిరి. ఆయన కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ఎలాంటి మనసు? దేన మనసు.
తగ్గింపు కలిగిన మనసు, ప్రేమ కలిగిన మనసు, సహించుకునే మనసు. ఆయన మనస్సును మనం ఎరిగి ఉండి కూడా ఆ స్థాయికి మనం రీచ్ అవ్వకపోతే కనుక మనం ఫెయిల్యూర్. ప్రభు మనల్ని అంగీకరించరు. ఆమేన్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. స్తోత్రం. మునుపటి మీ ప్రవర్తన విషయంలో చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని, మోసకరమైన దురాశల వలన చెడిపోయే మీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేయండి. మీ చిత్తవృత్తి యందు మీ అనుదిన జీవితంలో నూతన పరచబడిన వారే నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఎందుకంటే మనం దేవుని పోలికగా సృష్టింపబడిన వారం గనుక మనలో దేవుని నీతి ఉండాలి, యథార్థమైన భక్తి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. అప్పుడు మనము ఆయన పోలికగా సృష్టింపబడినందుకు ఆయన పరువు నిలబెట్టే వారంగా ఉంటాం. మనమందరం కూడా దేవుని పోలికగా సృష్టించబడ్డాం. ఆ పోలికలోనికి మార్చబడాలి. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు నీతిమంతుడిగా, విధేయుడిగా, దేవునికి లోబడే వ్యక్తిగా, దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా అతన్ని చూసినప్పుడెల్లా దేవునికి ఎంతో ఆనందం కలిగేది, సంతోషం కలిగేది. ఆహా, నా కుమారుడా ఆదాం, నేను చూసినప్పుడెల్లా నాకెంతో ఆనందం, సంతోషమని దేవుడు ఎంతో మురిసిపోయేవాడండి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు చదువు. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రభువే ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ప్రియులరా, ఇక్కడ స్వాతంత్ర్యం అనే మాటను మనం ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తి బానిస బ్రతుకుతున్నంతసేపు స్వాతంత్ర్యం అనేది ఆ వ్యక్తికి తెలియదు. ఇశ్రాయేలీయులు బానిసలుగా బ్రతికినంత కాలము వారికి స్వాతంత్ర్యం ఎంత అవసరమో ఏడ్చారు. మమ్మను సృజించిన దేవా, మా పితరులకు వాగ్దానం చేసిన దేవా, మేము మీ పిల్లలంగా బ్రతకాలని అనుకుంటున్నాం, మీ కుమారులుగా బ్రతకాలనుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని ఈ బానిస బ్రతుకు నుండి విడిపించేయా అని మొరపెట్టారు. వారు మొరపెట్టినప్పుడు వారి మొరను ఆలకించిన దేవుడు బానిస బ్రతుకు నుండి విడిపించాడు. మోషే నాయకత్వంలో వారిని
బానిస బ్రతుకు నుండి విడిపించి నడిపిస్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత, కొన్ని రోజులైన తర్వాత వారు అంటారు, మాకు ఐగుప్తులోనే బాగుంది. ఏమంటున్నారు? ఐగుప్తులో నుండి విడుదల కావాలని మొరపెట్టిన వాళ్ళు వాళ్ళే, ఇక్కడ చచ్చిపోతున్నాం బాబోయ్ అని ఏడ్చిన వాళ్ళు వాళ్ళే. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత, కొంచెం వారికి స్వేచ్ఛ వచ్చినప్పుడు, వారికి కొంత ఉపశమనం కలిగినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మాకు ఐగుప్తులోనే బాగుంది, మేము మరలా తిరిగి ఐగుప్తే వెళ్ళిపోతాం, బానిస బ్రతుకులకే వెళ్ళిపోతాం, మాకు అక్కడే బాగుంది. అంటే ఒక వ్యక్తి ఒక కష్టం, ఒక శ్రమ, ఒక ఇబ్బంది దాటిన వెంటనే ఆ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే గతాన్ని మరిచిపోయి ఆ వ్యక్తి మూర్ఖంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిని బలపరిచినప్పుడు ఆ వ్యక్తి సరైన స్పర్శలో ఉంటాడు. దేవుని ఆత్మ ఎవరినైతే తాకలేదో ఆ వ్యక్తి యొక్క స్పర్శ కోల్పోయి మాట్లాడతారు. దైవికమైన స్పర్శ, పరిశుద్ధాత్మ తాకిడి, పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి దర్శించబడినప్పుడు ఆ వ్యక్తిలో దైవికమైనటువంటి స్పర్శ కలిగి ఉంటారు. కొంతమందిలో ఆ విధమైనటువంటి స్పర్శ లేని, బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని పనులు, బుద్ధి లేని క్రియలు చేయటం అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, దేవుడే ఆత్మ, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ప్రభువారే పరిశుద్ధాత్మగా ఈ లోకానికి మరలా మనలోనికి రావడానికి నేను ఆత్మస్వరూపిగా వస్తానని వాగ్దానం చేసి ఆయన ఆత్మస్వరూపిగా వచ్చారు. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఈ రోజున ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యం చాలామంది జీవితాల్లో లేకపోవడానికి గల కారణం దేవుని ఆత్మ నాలోనికి వచ్చి ఓ నూతన క్రియ చేయాలని ఆశపడకపోవటమే వారి జీవితానికి ఒక గొప్ప నష్టం వారు అనుభవిస్తున్నారనే సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే ఈ రోజున ప్రతి వారు కూడా ప్రభువే ఆత్మ గనుక ప్రభుతో చెప్పాలి, ప్రభువా మీ ఆత్మ చేత నన్ను దర్శించండి, మీ ఆత్మ స్పర్శ నాకు కలగాలి ప్రభువా అని అడగాలి. చెప్పండి, ప్రభువా మీ ఆత్మ స్పర్శ నాకు దయచేయండి, మీ ఆత్మ ద్వారా కలిగించే స్వాతంత్ర్యం నాకు దయచేయండి. ఆమేన్. ఇప్పుడు నువ్వేం కోరుకుంటావు? స్వాతంత్ర్యాన్ని కోరుకుంటావా? బానిసత్వాన్ని కోరుకుంటావా? తప్పుడు బ్రతుకులోనే ఉండిపోతావా? ఒక శ్రేష్టమైన జీవితాన్ని కోరుకుంటావా? మంచిని కోరుకుంటావా? చెడును కోరుకుంటావా? అపవిత్రతను కోరుకుంటావా? పవిత్రతను కోరుకుంటావా? నాశనమైపోవడానికి ఇష్టపడతావా? బాగుపడడానికి ఇష్టపడతావా? ఏది మంచి ఏది చెడు నీకు ఇంచుమించులో అర్థమవుతుంది. కనుక దేవుని బిడ్డ, ఇప్పుడు నువ్వు స్వాతంత్ర్యాన్ని కోరుకోగలిగితే ఈ స్వాతంత్ర్యం, ఈ ఆత్మ నిన్ను దేవుని పోలికలోనికి నడిపిస్తుంది. ఈ ఆత్మట ఏ పోలికలోనికి నడిపిస్తుంది? దేవుని పోలికలోనికి. ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ఎవరైతే స్వాతంత్ర్యాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతున్నారో వారిని ఆ ఆత్మట దేవుని పోలికగానే మారుస్తుంది, దేవుని పోలికలోకి మారుస్తుంది దేవుని ఆత్మ. ఆమేన్. గాలి తనకి ఇష్టమైన చోటున విసురునంటే దాని అర్థం ఏంటంటే నీవు దేవుని ఆత్మకు ఆహ్వానం పలికితే ఆయన నీలోకి వస్తారు.
ఆత్మస్వరూపిగా ఆయన నీలోనికి రావాలంటే నువ్వు ఆహ్వానించాలి. నువ్వు హృదయాన్ని కఠినపరుచుకొని ఈ ఆత్మ ఇవన్నీ మనకు అనవసరం, అట్ల సంగతి ఎందుకులే, మనకి వాక్యం ఆయన ఏదో చెప్తారు వినేసిపోదాం, మిగిలిన విషయాలు మనకు అన్నీ అనవసరం అన్నట్టుగా మనమేమో అజ్ఞానులంగా ఇక్కడ వచ్చి వెళ్ళిపోయే వారం ఉండకూడదు. మనం దేవుని యొక్క వాక్య సత్యాన్ని గ్రహిస్తున్నప్పుడే మనలో ఆసక్తి, ఆ భారం, ఆ జ్ఞానం మనకు అవసరం. అందుకే దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఆత్మస్వరూపిగా నాలోనికి రండి, మీ ఆత్మకార్యం నాలో జరిగించండి, మీ పోలికలోనికి నేను మార్చబడాలని ఆశపడుతున్నాను. నా అంతటి నేను మార్చబడలేనని నాకు అర్థమవుతుంది. నిత్యము వాక్యం వింటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ మీ పోలికలో మార్చబడలేకపోతున్నానంటే దానికి గల కారణం ఆత్మస్వరూపిగా మీరు నాలోకి రావటానికి నేను ఎప్పుడు మనసు పెట్టి అడగలేదు. ఆత్మస్వరూపిగా నాలోనికి రండి, మీ ఆత్మచేత నన్ను నడిపించండి, మీ ఆత్మస్వరం నేను వినగలిగే చెవులు నాకు దయచేయమని అడిగితే గనక ఇప్పుడు విన్న వాక్యము మీకు వారమంతట్లో పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన పోలికలోనికి మార్చడానికి విన్న వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు తప్పు చేసినప్పుడు ఇదిగో వాక్యమే విన్నావు, ఈ తప్పు నువ్వు చేయొచ్చా అని పరిశుద్ధాత్ముడు నీ వెన్నంటే ఉండి నీలోనే ఉండి నీకు జ్ఞాపకం చేస్తాడనమాట. పరిశుద్ధాత్మ కార్యం ఎలా ఉంటుందంటే, నువ్వు వాక్యం వింటున్నావు కదా, ఈ వాక్యాన్ని పదే పదే జ్ఞాపకం చేసి నువ్వు ఎక్కడ పొరపాటు చేస్తున్నావో అక్కడ నిన్ను సరిదిద్దడానికి, నిన్ను బలంగా విమర్శించటానికి, నువ్వేదైనా చేయకుండా ఉంటే అది చేయటానికి నేను ప్రోత్సాహపరచడానికి పరిశుద్ధాత్ముడు నీతోనే ఉండి నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన పోలికలోనికి మార్చడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం. నీ బానిస బ్రతుకు నుండి విడిపించడానికి పరిశుద్ధాత్మ నిత్యము నిరంతరాయంగా ఆయన పనిచేస్తూ ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ నువ్వు నిత్యము కూడా ఆహ్వానిస్తూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి, నన్ను మీ పోలికలోనికి మార్చమని ప్రతిరోజు అడిగితే గనక ఆయన ప్రతిరోజు నీ విన్నంటే పదే పదే జ్ఞాపకం చేస్తా. వాక్యం విన్నావు కదా, నువ్వు ఇలాగ ఎందుకు చేయట్లేదు, అలాగ ఎందుకు చేయట్లేదు, ఇది ఎందుకు చేస్తావు అని నీతోనే ఉండి నీకు పదే పదే ప్రోత్సాహాన్ని తెలియచేస్తూ ఉంటారు, నేను పురుకొల్పుతూ ఉంటారు, నిన్ను హెచ్చరిస్తూ ఉంటారు, నిన్ను విమర్శిస్తూ ఉంటారు పరిశుద్ధాత్ముడు. అందుకే ఆయన ఆత్మతో మనం నింపబడినప్పుడు ఆ క్రియ అద్భుతంగా ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను సంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. స్తోత్రం. చూడండి, మీరు శరీర క్రియల్ని అనుసరించి నడిచిన ఎడల మీరు సావవలసిన వారై ఉంటారు, నరకానికి వెళ్ళిపోతారు. మరి శరీరానుసారమైన క్రియల నుండి మనల్ని విడిపించే అనుభవం ఏదైనా ఉంది అని అంటే అది ఆత్మానుసారమైనటువంటి జీవితం. ఆత్మానుసారమైన జీవితం అంటే నువ్వు ఎక్కడ బలపడలేకపోతున్నావు అక్కడ నువ్వు తప్పకుండా ఆత్మ యొక్క సహాయాన్ని అడగాలి. పరిశుద్ధాత్ముడు నా అంతటి నేను ఇదిగో ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, వాక్యం వింటున్నాను కానీ అలా బ్రతకలేకపోతున్నాను, మీ సహాయం నాకు కావాలని ఆత్మ అనుసారంగా ఆత్మను అనుసరించి ఆత్మను సహాయం కోరి మీ ఆత్మ సహాయం నాకు కావాలి ఈరోజు అంతట్లోనే నువ్వు అడగగలిగితే పరిశుద్ధాత్మని నడిపించటం ప్రారంభిస్తారు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. నీవు దేవుని కుమారుడుగా ఉండాలంటే ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మచేత నడిపించబడాలంటే ఆత్మ సహాయాన్ని కోరుకోవాలి. ఆత్మ సహాయాన్ని కోరుకోవాలంటే నీలో ఉన్నటువంటి పాపాన్ని, నీలో ఉన్న మూర్ఖత్వాన్ని, నీలో ఉన్నటువంటి అవిధేయతనంతటిని కూడా విడిచిపెట్టాలి. అలాగుంటే కనుక పరిశుద్ధాత్మ నీతో రాడు. మరలా
పరిశుద్ధాత్మ నీతో రావాలంటే, పరిశుద్ధాత్మ నీలోనికి రావాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ ఆత్మ అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధంగా ఉండే వారిలో ఉండే ఆత్మ. పరిశుద్ధంగా ఉండే వారిలో ఉండే ఆత్మ అపవిత్రంగా ఉండే వారి దగ్గరికి వస్తుందా అని అంటే రాలేరు. ఆయన పరిశుద్ధమైన ఆత్మ పరిశుద్ధంగా ఉన్న వారి దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. అంటే నువ్వు అపవిత్రంగా జీవిస్తూ పరిశుద్ధాత్ముడు నా దగ్గరికి రమ్మంటే ఆయన ఎలా వస్తారు? అందుకే మనలోనికి ఆయన వచ్చి ఆయన బలమైన కార్యాలు చేయాలంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి. మీకు గతంలో కూడా ఒక ఉదాహరణ చెప్పాను. పాలు కాసే పాత్ర నువ్వెంత శుభ్రంగా ఎంత శుద్ధి చేస్తే ఆ పాలు అంత చక్కగా సేపుగా ఉంటాయి. అన్ని పదార్థాలని నిల్వ చేసినట్టుగా పాలను కూడా పాత్ర కడగకుండా నువ్వు ఒకవేళ ఆ పాలను కాసినా, ఆ పాలు పోసినా ఆ పాలు ఏమవుతాయి అండి? శుభ్రపరచని పాత్రలో పాలు పోసారనుకోండి, ఆ పాలు ఏమవుతాయి? విరిగిపోతాయి, ఫెయిల్ అయిపోతాయి. అంటే దాని అర్థం ఏంటి? పాలు ఎంత శ్రేష్టమైనవో ఇక్కడ మనం చూస్తున్నాం. తేడా ఉంటే నాకు కుదరదో, ఇక్కడ నేను ఇమ్మలేను, నాకు సెట్ అవ్వదు. ఇక్కడ ఏంటి తేడా అనంటే ఇది శుద్ధిగా లేదు, ఈ పాత్ర శుద్ధిగా లేదు కనుక నేను ఇక్కడ ఇమ్మలేను, నేను ఉండలేను, ఇక్కడ వికటిస్తుంది. ఇక్కడ పాలుకే అంత శుద్ధి ఉండవలసి వస్తే ఆత్మస్వరూపి అయిన దేవుడు నీలో అంత తేలిగ్గా వచ్చేసి ఉండిపోతాడు అనుకుంటున్నావా? నువ్వు ఎలా ఉన్నా నీ ఇష్టానుసారంగా ఉంటే పరిశుద్ధాత్ముడు వచ్చి నీ దగ్గర ఉంటాడు అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ నీలోనికి రావాలంటే, పరిశుద్ధాత్మ నీతో సహవాసం చేయాలంటే, పరిశుద్ధాత్మ నిన్ను నడిపించాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించకుండా ఆయన నీతో ఎలా సహవాసం చేయగలడు? అందుకే అంటే ప్రభువే ఆత్మ, యేసుక్రీస్తే ఆత్మస్వరూపిగా నీలోనికి వస్తారు. ఆయన ఆత్మ అంటే మరలా ఏదో అనుకుంటున్నారేమో, కానే కాదు. యేసుక్రీస్తు ప్రభు వారే ఆత్మస్వరూపిగా నీతో సహవాసం చేయాలి అని అంటే నువ్వెంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత నీతిగా ఉండాలి, ఎంత క్రమంగా ఉండాలి, నువ్వెంత పరివర్తన చెందాలి. దేవుని సన్నిధికి వచ్చి కూడా నువ్వు అలానే ఉంటానంటే ఆయన నీతో ఉంటారా? ఉండరు. నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడకపోతే నువ్వు దేవుని కుమారుడువు కుమార్తెవు కాలేవు. మనము దేవుని కుమారులం. మూలవాక్యం మర్చిపోవద్దు. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము దేవుని పోలికగా సృజించబడ్డాడు. ఆ పోలిక చెప్పునే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆ పోలికలోనే మనందరినీ మార్చాలని మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని ధారపోశారు. ఆ పోలికలోనికి మనల్ని తీసుకురావాలనే పరిశుద్ధాత్మగా మనల్ని ఆయన సరిచేస్తున్నారు. ఆ పోలికలో మనల్ని సంపూర్ణులు చేసి ఆయనతో పాటు తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నారు. ఇవన్నీ వింటూ కూడా నువ్వు ఏదో ఊరికే కాలక్షేపానికి వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోతే ఎలా? ఆయన పోలికలో మార్చబడాలనే పౌరుషం, పట్టుదల, ఆ శ్రద్ధ నీకు ఉండక్కర్లా? మనము ఈ చేసే భక్తి అంతా ఎందుకండి? ఆయన పోలికగా మార్చబడ్డానికే కదా. ఆయన పోలికగా మార్చబడవలసిన మనం సాతాను పోలికలోనే మిగిలిపోతే గనక సాతానుడు ఎక్కడ ఉన్నాడో నీవు కూడా అక్కడే ఉండవలసినటువంటి దుస్థితి, భయంకరమైన ఘోరం. నువ్వు ఆ రోజున ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఆ నరకములో అగ్ని ఆరదు, పురుగు సావదు. ప్రియులారా, లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని చదువు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇదే పద్ధతి మనకు కూడా వర్తిస్తుంది. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును,
సర్వోన్నతుని యొక్క శక్తి నీ మీద కమ్ముకొనును. పరిశుద్ధునిగా మార్చబడి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా పిలువబడతావు. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ అది. మరియమ్మ గర్భములో ఉన్నటువంటి శిశువు ఏ విధంగా అయితే పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడి ఈ భూమి మీద ఆయన సశరీరుడిగా సంచరించి దేవుని కుమారుడిగా పిలువబడ్డారో, మనం కూడా ఈ భూమి మీద బ్రతికినంతకాలం పరిశుద్ధులంగా బ్రతకాలి అనంటే, దేవుని కుమారులుగా పిలువబడాలి అనంటే, దేవుని కుమారులుగా మార్చబడాలంటే మన మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రావాలి. పరిశుద్ధాత్ముని శక్తిని మనం పొందాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రాముఖ్యత నువ్వు ఎరిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం, సమాధాన పరుసువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ప్రియులారా, దేవుని పిల్లలంగా పిలువబడాలంటే, దేవుని పిల్లలమని, దేవుని కుమారులమని, దేవుని కుమార్తెలమని మనము సాక్ష్యం పొందాలి అంటే సమాధాన పరిచేటువంటి పరిచర్యను మనం చేపట్టాలి. ఎవరెవరైతే విడిపోయారో, కుటుంబాలు విడిపోయినాయి, భార్య భర్తలు విడిపోయారు, అన్నదమ్ములు విడిపోయారు, అక్క చెల్లెండ్రు విడిపోయారు, తల్లిదండ్రులు విడిపోయారు, తల్లి బిడ్డలు తండ్రి బిడ్డలు విడిపోయారు, చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఒకరికొకరు సంబంధం లేకుండా మార్చబడిపోతున్న భయంకరమైన దినాలు, ఒకరికి అతకని పరిస్థితి. ఇలాంటి భయంకరమైన దినాల్లో నీవు చేయవలసిన మంచి కార్యం ఏంటో తెలుసా? సమాధాన పరుసు. మంచి మాటలు చెప్పు వారికి. దేవుడు కుటుంబాలని, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఇలా విడిపోతామని కాదు, కలిసి ఉంటాం. కుటుంబాలని ఐక్యపరచాలి. సహోదరుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య ఈరోజు సఖ్యత లేదు, సమాధానం లేదు. మనిషికి మధ్య అగాధం ఏర్పరచబడింది. సాతానుడు వారి మనసుల్ని చెడిపేశాడు. విరోధంగా ఉన్న వారికి ఇంకా విషబీజాన్ని నాటి, ఇంకా ఎక్కించి కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టేసేటువంటి భయంకరమైన మనుషులు మన మధ్యలోనే ఉన్నారు. కుటుంబాల్ని సమాధానపరచవలసింది పోయి మనిషికి మధ్య ఉన్నటువంటి ఎడబాటుని ఐక్యపరచవలసిన వారై ఉండగా, దేవుని పిల్లలమని చెప్పుకొని దేవుని సన్నిధికి వచ్చి కూడా కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నటువంటి దుర్మార్గులు దేవుని పిల్లలు అనబడే వారిలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో నీవు కూడా ఒకరివైతే గనక కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి సాతాను యొక్క ఆ కుయుక్తిని నువ్వు పసిగట్టి నీవు సమాధానపరిచే పరిచర్యను ప్రారంభించు. దేవుని బిడ్డ, ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబ వ్యవస్థ కలిసి ఉండాలని దేవుడు ఏర్పాటు చేస్తే ఈ రోజున అపవాది యొక్క నైజం ఉన్నవారు కుటుంబాలని విడగొట్టేస్తున్నారండి, సంబంధాలని తెంచేస్తున్నారండి, సంబంధాలని చెడగొట్టేస్తున్నారండి. ఇదిగో నీ కోడలు, ఇదిగో మీ తోడుకోళ్ళు, ఇదిగో మీ అత్తగారు అని వాళ్ళకు లేనిపోని చెప్పి, లేనిపోనివన్నీ కూడా వారికి విషబీజాన్ని నాటి ప్రేమలు చెడిపేస్తున్నారండి, సత్సంబంధాన్ని నాశనం చేసేస్తున్నారు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. 1 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం. ఆదామును గూర్చి అపోస్తలుడైన పౌలు గారు మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని? ఆదాము మోసపరచబడలేదు కానీ ఎవరు మోసపరచబడ్డారు? స్త్రీ మోసపరచబడింది, హవ్వ మోసపరచబడింది. ఈరోజు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదట దేవుని చేత సృష్టించబడిన వారు ఎవరు? స్త్రీయా పురుషుడా? పురుషుడు. ఏం పేరు? ఆదాము. సృష్టి అంతటిని చేసిన తర్వాతనే ఆదామును దేవుడు సృజించాడు. అప్పటికే మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షం ఉంది, కానీ ఏ రోజున దాని జోలికి ఆదాము వెళ్ళలేదు. మరి ఆదాము ఎప్పుడు శోధించబడ్డాడు? అవ్వమ్మ గారు ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు. చాలామంది చెప్పుడు మాటలు వినటానికి అబ్బో చెవులు పెద్దవి అయిపోతాయండి.
చెప్పుడు మాటలు వినాలంటే చెప్పుడు మాటలు వినొద్దు. ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళొద్దు. నువ్వు చెప్పుడు మాటలు వినొద్దు. ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా వచ్చి పనికిమాలిన కబుర్లు చెప్తే, అమ్మో ఎక్కడైనా చెప్పు కానీ ఇక్కడ చెప్పొద్దు ప్లీజ్, ఏమనుకోవద్దు, మాకు అనవసరం అలాంటి విషయాలు అన్నట్టుగా దాన్ని సున్నితంగా వ్యతిరేకించాలి. వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు, కొంతమంది న్యూస్ పేపర్ లాగా, న్యూస్ ఛానల్ లాగా ఇంకా అదే పని వాళ్ళకి. అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ, తిరుగుతూ ఉంటారు పని పాట లేకుండా. దేవుని సన్నిధికి రావడానికి తీరుకుండదు, దేవుని మందిరానికి మాత్రం టైం ఉండదండి చాలామందికి. దేవుని దగ్గర రావడానికి నీకు టైం ఉండలేదు, ప్రార్థన చేయడానికి టైం ఉండలేదు, పనికి మాలిన కబుర్లు చెప్పడానికి మాత్రం నీకు టైం ఉంటుంది. జాగ్రత్త, అవ్వ మోసపరచబడిందంటండి. ఎందుకంటే చెప్పుడు మాటలు విన్నది. ఆదాము మోసపరచబడలేదంట. సహజంగా పురుషుడు చెప్పుడు మాటలు వినటానికి టైం ఉండదు. ఆదాము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. అవ్వమ్మ కన్విన్స్ చేసి మొత్తం మీద అది ఇది చెప్పి, ఏమండి నేను ఎందుకు చెప్తున్నాను ఏనండి ప్లీజ్ అండి, చాలా మంచిదంటండి, అలాగంటండి ఇలాగంటండి అని మొత్తం మీద బుర్ర తినేసి తినిపించేసింది. స్తోత్రం. కొంతమంది భార్యలు మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. భర్తకి లేనిపోని అన్నీ నూరు పోస్తూ ఉంటారు. ఈరోజు మనం ఆదాము దేవుని కుమారుడు అని మూలవాక్యం చదివాం. ఆదాము మనసు పాడైపోవడానికి గల కారణం భార్య. మంచి మాటలు వినండి, భార్య మంచి చెప్తే వినండి. ఆమె ఏమైనా తేడాగా మాట్లాడితే ఒక్క సీవాటు వేయండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు, పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. జాగ్రత్త అని వార్నింగ్ ఇవ్వండి. ఎందుకంటే కుటుంబానికి పురుషుణ్ణి దేవుడు యజమానిగా పెట్టాడు, కుటుంబాన్ని సరిచేయటానికి. ఆడింగ వాళ్ళగా ఉన్నారనుకోండి, చేతకాని వాళ్ళగా ఉన్నారనుకోండి, దేవుడు రేపు లెక్క మిమ్మల్ని అడుగుతాడు, పురుషుల్ని అడుగుతాడు. కనుక మన కుటుంబాన్ని సరిచేసుకోవలసిన బాధ్యత, భారం ప్రతి పురుషుని మీద ఉంది. కొంతమంది పురుషులు అమాయకంగా ఉంటారు, స్త్రీలు దాన్ని చక్కగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు, మంచిది. అలాగని స్త్రీ ఎప్పుడు కూడా పురుషుని డామినేట్ చేయకూడదు. అవమానపరుస్తావా? ప్రతి స్త్రీ కూడా పురుషుణ్ణి, యజమాన్ని గణపరచాలి. మేము అనే పదాన్ని వాడండి, మేము అనే సంభాషణ చేయండి. నీ భర్తని తక్కువ చేయొద్దు, అది నీకు అవమానం. నీ భర్తని గౌరవిస్తే అది నీకు కూడా గౌరవం. అందరు నేను శబాస్ అంటారు. నువ్వు ఎప్పుడైతే ఏకవచనం వాడుతున్నావు అప్పుడే తెలిసిపోతుంది నీ సంగతి ఏంటో. అర్థమైందా? పురుషుణ్ణి డామినేట్ చేసింది అవ్వ. ఏమండి నేను చెప్పింది ఏంట్రా, ఏంటి నేను అంతా మంచిగా చెప్తాను కదా, నేను చెప్పినట్టు చేయండి, తినండి. ఎంత పవర్ వచ్చేసింది చూడండి. కొంతమంది భర్తను డామినేట్ చేసేస్తారండి. జాగ్రత్త, ఈ సహవాసంలో ఎవ్వరు కూడా భర్త మీద పెత్తనం చేసే పెత్తందారులు ఉండకుందరుగాక. మీరు చెప్పండి, అర్థమయ్యేలా చెప్పండి. అండి ఇలా చేస్తే బాగుంటుందేమండి అనండి. నోర్మే నీకేం తెలియదు అంటారు కొంతమంది. భర్తను తీసిపడేస్తారు. నోర్మే నీకేం తెలియదు అంటారు. ఏం తెలియదా? ఏం తెలియకుండానే కుటుంబాన్ని పోషించుకొచ్చేసాడా? ఏం తెలియకుండానే కుటుంబాన్ని నడిపించుకుని వచ్చేసాడా? ఏం తెలియకుండానే ఇంత ఇంత అభివృద్ధి జరిగిందా? జాగ్రత్త, భర్తని తక్కువ చేసి మాట్లాడారో మీకు అసలు క్షమాపణ ఉండదు. భర్తకు తెలియని విషయాలు ఎన్నో మీరు చెప్పి కుటుంబాన్ని చక్కగా నడిపిస్తున్నారు, మంచిది. అలాగని వాళ్ళ మీద ఆ క్రెడిట్ అంతా నాది అన్నట్టుగా ఉండొద్దని మీ పాదాల వరకు తగ్గించి బతిమాలుతున్నాను. మీ భర్త కంటే మీరు జ్ఞానవంతులై ఉండొచ్చు, మంచిది, మిమ్మల్ని అభినందిస్తున్నాను. కానీ భర్తను తక్కువ చేయొద్దు. ఆ క్రెడిట్ అంతా నాదే అని అనుకోవద్దు. నీ భర్తను ముందు పెట్టు, నీవు గణపరచబడతావు. సమాజానికి అంతటికి తెలుసు అండి కుటుంబం ఈరోజు ఇలా ఉందంటే భర్త పాపం అమాయకుడండి, కొన్ని విషయాలు తెలియదండి. అయినా భార్య చాలా ఉత్తమురాలు, అన్నీ తన భర్తను ముందు పెట్టి నడిపించేదంతా ఆమెనండి. అయినా ఎప్పుడు తను తాను ఎక్స్పోజ్ చేసుకోదు, తను తాను నేనే గొప్ప అని ఎప్పుడు చెప్పుకోదు. ఎంత ఉత్తమరాలు, అందరూ అలా ఉంటే ఎంత బాగుండని నీ గురించి మంచిగా చెప్పుకుంటారు.
ఆ గౌరవం నీకు చాలదా? నీ భర్తను తక్కువ చేయటం వల్ల నీకు కలిసి వచ్చేది ఏంటి? నీ భర్త పరువంతా పోతుంది. సమాజంలో అతన్ని చాలా చీపుగా చూస్తారు. అది నీకు అవమానం కదా? నీ పిల్లలకు అవమానం కదా? అందుకే ఆదాము మోసపరచబడలేదు. ఎందుకు మోసపరచబడలేదంటే ఆదాము ఎవరి మాట వినడు, చెప్పుడు మాటలు వినడు. దేవుణ్ణి అడుగుతాడు, నేరుగా వెళ్ళి దేవుణ్ణి అడుగుతాడు. కానీ ఈ విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. నా భార్య చెప్పిన నా మంచికే కదా అని అనుకున్నాడు. కొన్నిసార్లు భార్యలు చెప్పి మంచివి అవ్వచ్చు, కొన్నిసార్లు నీ భార్య చెప్పేది మంచిది కాదు. కొన్నిసార్లు నీకు ఆంక్షలు విధిస్తుంది, కొన్నిసార్లు కుటుంబాలని విచ్ఛిన్నం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. దేవునికి విరోధంగా కూడా చేయడానికి ఆమె ప్రయత్నిస్తుందేమో, అది పసిగట్టు దేవుని బిడ్డ. అందుకే దేవుని కొరకు నమ్మకంగా సాగిపోదాం. ఆదాము దేవుని కుమారుడు, దేవుని పోలికలోనే ఉండాలి. దేవుని పోలిక ఏంటి అని అంటే దేవుడు చెప్పింది చేయడం, లోబడడం, విధేయత చూపడం, తగ్గించుకోవడం. ఇది యేసుక్రీస్తు వారి యొక్క పోలిక. ఆయన దేవుడై ఉండి, దేవుని స్వరూపం కలిగి ఉండి, మానవునిగా తను తాను తగ్గించుకున్నారు. ఆ తగ్గింపు నీలో, నాలో, మనందరిలో ఉండాలి. ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, యోధ పత్రికలో ఒక చక్కటి మాటను చూస్తాం మనం. మొదటి అధ్యాయం, అంటే యోధ పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 14వ వచనం చదవండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా దీనిని గూర్చి ప్రవచించి, ఒక్క మాటలో చెప్పాలంటే తర్వాత కాలములో ఆదాము ప్రవక్తల జాబితాలోకి వచ్చాడండి. ఆదాము ప్రవశించాడంట. ఇదిగో మీరు ఏదైనా తప్పు చేస్తే గనక తప్పకుండా నాశనం అయిపోతారు, జాగ్రత్త అని తన తరానికి చెప్పగలిగే స్థాయికి ఆదాము ఎదిగాడు. తర్వాత తను ఏ పొరపాటు చేశారో ఇదిగో తన పిల్లలకి ప్రకటించాడు. ఆదాము మారు మనసు పొందాడు. ఆదాము తన పిల్లలకి మంచి పాఠాలు నేర్పించాడు. కనుక షేతు దేవుని జాబితాలోకి వచ్చాడండి, పరిశుద్ధుల జాబితాలోకి వచ్చాడు. షేతు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, దేవుని ఆదాము కుమారుడు షేతు చాలా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. షేతులో ఇలాంటి మార్పు, పరివర్తన ఎందుకు వచ్చింది? ఆదాము చెప్పుంటాడు, నాన్న అరే నేను తప్పు చేయటాన్ని బట్టి పెద్దన్నయ్య కయ్యను, ఇదిగో అమ్మ నేను చేసిన పొరపాటును బట్టి కయ్యను వాడు దుర్మార్గుడు అయిపోయాడు, నరహంతకుడు అయిపోయాడు. హేబేల్ చాలా మంచోడు, కానీ హేబేల్ని కయ్యను పొట్టను పెట్టుకున్నాడు. నువ్వైనా మేము చేసిన తప్పుని, పొరపాటుని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాం, పశ్చాత్తాపడుతున్నాం. మనమందరము దేవునికి భయపడి జీవించాలి అని బహుశా షేతుకు చెప్పుంటాడు. ఇప్పుడు ఆదాము ప్రవచించే వారిలో ఒకడిగా ఉన్నాడు. ఏ విషయాన్ని గురించి ప్రవచించాడంట? అంతకుముందు కొంతమందిని గురించి రాయబడి ఉంటుంది. అన్యజనులు లేక దేవుని పిల్లలు అనబడేవారు వాళ్ళు ఇష్టానుసారంగా జీవించినప్పుడు, వారు మూర్ఖంగా జీవించినటువంటి జీవితాన్ని బట్టి ఇదిగో మీరు ఇలా ఉంటే నాశనం అయిపోతారని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా మూర్ఖంగా జీవించారు. ఇలాంటి విషయాలే ఇదిగో మొదటి వాడైనా ఆదాము మొదలుకొని 7వ వాడైనా హానోకు వరకు ప్రవశించి విషయాలు చెప్పినా వాళ్ళు వినలేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆదాము దేవుని కుమారుడు. ఆదాము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళి పట్టికలో ఆదాము పేరు రాయబడింది. మత్తయి ఆదాము పేరు రాయడానికి ఇష్టపడలేదు, కానీ లోకా చేత పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయించాడు, ఆదాము కూడా నా కుమారుడే. ఆమేన్. నా ప్రియమైన వాళ్ళారా, తెలిసి తెలియక ఆయా విషయాల్లో మీరు ఒకవేళ పొరపాటు పనులు చేసి ఉండొచ్చు, కానీ మనందరం దేవుని కుమారులుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. నీవు తెలిసి తెలియక చేసిన పొరపాట్లని దయచేసి మోకరించుదాం, ప్రార్థన చేసుకోండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ తనకు బుద్ధి వచ్చినప్పుడు, తప్పు తెలిసినప్పుడు
నేను చేసిన పాపమేంటో, నేను చేసిన అవిధేయత ఏంటో తెలిసినప్పుడు తాను పశ్చాత్తాపడ్డాడు. తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి తన కుమారుణ్ణి చేర్చుకున్నాడు. నువ్వు నా ఆస్తిలో భాగం పట్టుకుని వెళ్ళిపోయావు, నేను ఎంత చెప్పినా వినలేదు గనుక, నన్ను విడిచి వెళ్ళిపోయావు గనుక నువ్వు నా కుమారుడిగా ఉండటానికి నీకు అర్హత లేదని ఆ తండ్రి త్రోసివేయలేదు. దేవాతి దేవుడు ఆదాముని అవ్వని వారిని నిరాధారంగా విడిచిపెట్టేలేదు. వారి తప్పు తెలిసి దిగంబర్లు అనుకుని ఆకులతో తమ దిశమలను కప్పుకొని ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రేమగల దేవుడు వారిని ప్రేమించి వారి నిమిత్తం ఒక పశువును బలి చేసి ఆ పశు చర్మాన్ని చర్మపు చొక్కాలుగా వస్త్రాలుగా చేసి ఆదాముకి అవ్వకు వారు సిగ్గును కప్పి, అరే నా పిల్లలారా, మీరు సిగ్గుపడే పనులు ఎప్పుడు చేయొద్దర్రా, ఇక నుంచి అయినా మీ జీవితాన్ని మార్చుకోమని వారికి తన ప్రేమను వ్యక్తం చేసిన దేవుడు. మనం ఎంత చేసినా మన గురించి ఆయన శ్రద్ధ తీసుకోవటం మానలేదే. ఆహా, దేవుని ప్రేమ ఎంత గొప్పది. నిజమే, మనం ఆయన చెప్పింది చేయకపోవటం వల్ల ఆయన కోపం వచ్చింది, దాంట్లో న్యాయం ఉంది. ఇక నుంచి అయినా మనం ఆయనకు కలిగిన కోపాన్ని చల్లార్చటానికి మన ప్రవర్తన, మన పద్ధతులు మార్చుకోవాలని ఒక పరివర్తన చెందిన స్థాయికి వచ్చినప్పుడు అతడు ఇతరులకి బుద్ధి చెప్పే ఒక పెద్ద మనిషిగా మారాడు. ఆదాము దేవుని కుమారుడు అని రాయబడేటువంటి ఆ స్థితికి అతడు చేర్చబడ్డాడు. మన జీవితాల్లో ఎన్నో విషయాల్లో దేవునికి కోపం పుట్టించే పనులు చేశాం, అయ్యుండొచ్చు. కానీ ఇక్కడ నుంచి అలా ఉండొద్దర్రా. మనం దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా, దేవుని పిల్లలంగా బ్రతుకుదాం. మనము దేవుని పిల్లలమే ఎప్పటికీ, మనం ఎప్పుడు దేవుని పిల్లలమే. ఆయనకు మనం నిజంగా లోబడి జీవిస్తే ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనని ప్రభు చెప్తున్నారు. భయముతోనూ వణుకుతోనూ వినయ విధేయతలతోనూ యేసయ్య దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరిని, ఆయన సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అందుకే ఈరోజు ఆయన దగ్గరికి వచ్చిన మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన కోరినట్టుగా నవీన స్వభావము లేకపోతే కనుక, ఆయన ఆత్మచేత ఆ పోలికగా మార్చబడాలనే తపన మనలో లేకపోతే గనక, ఆయన ఆత్మచేత మనం నడిపించబడకపోతే గనక, సమాధానపరిచే అనుభవం మనకి లేకపోతే గనక ఆయన పిల్లలంగా మనం మార్చబడలేము. ఆయన పిల్లలంగా మనము పరలోకంలో నిలబడలేము. అవును, ఆదామును క్షమించిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ పశ్చాత్తాపడితే, మనం గతంలో తెలుసో తెలియక పొరపాటు పనులు చేశాం, బుద్ధిహీనమైన పనులు చేశాం. కానీ తప్పు తెలిసిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత ఇంకా అలా చెయ్యొద్దరా. గతించిన కాలం చాలు. ఆ మూర్ఖపు లోక సంబంధమైన వైఖరి గత కాలం చాలు, ఇక వద్దు. మనం దేవుని పిల్లలంగా
ఉండటానికి పిలువబడ్డావు.